ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఇది ఒక స్క్రీన్ రికార్డింగ్. ఒకసారి ఈ వీడియో చూసేయండి. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది యాక్చువల్లీ నేను ఫేస్బుక్లో వచ్చిన ఒక యాడ్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ యాడ్ డిస్ప్లే చేసేది ఏదో అల్లాటప్ప కంపెనీ కాదు, ఫిల్మోరా అని చెప్పేసి చాలా రెప్యూటెడ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. యాక్చువల్లీ నేను కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. మీలో కూడా చాలామంది వీడియో ఎడిటింగ్ కోసం ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్ని యూజ్ చేసే ఉంటారు. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటి అంటే వీళ్ళు ఈ మధ్య కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారట. ఆ ఫీచర్స్ అనేవి ఇండియాలో చాలామందికి తెలియాలి అని చెప్పేసి ఇటువంటి వల్గర్ యాడ్స్ని చూపిస్తున్నారు. అయితే చాలా కంపెనీస్ అనేవి వాళ్ళ మార్కెటింగ్ ఫాస్ట్గా జరగడానికి వల్గర్ యాడ్స్ చూపిస్తారు. అయితే ఇక్కడ ఫిల్మోరా వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో యొక్క అడ్వర్టైజ్మెంట్ మనం గమనించినట్టయితే సో ఇక్కడ మన ఇండియన్ వస్త్రధారణ ఏదైతే ఉంటుందో దాన్ని అవహేళన చేస్తూ లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసిన యాడ్ ఏదైతే ఉంటుందో చాలా అగ్లీగా అయితే నాకు అనిపించింది. నేను జనరల్గా ఫేస్బుక్ చూస్తూ ఉంటాను. ఆ ఫేస్బుక్లో చూసిన ప్రతిసారి నాకు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ దీనికంటే ముందు నేను ఒక యాడ్ చూశాను. దాంట్లో ఏంటంటే ఇండియన్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అగ్లీగా చూపించారు. సో యాడ్ ఎలా క్రియేట్ చేశారంటే మెన్నే, కాకపోతే ఇండియన్ ఉమెన్ డ్రెస్ వేసుకున్నట్టు ప్లస్ దాన్ని కూడా మొత్తం అడల్ట్ కంటెంట్ లాగా క్రియేట్ చేసేసి అడల్ట్ వీడియో లాగా క్రియేట్ చేసి డిస్ప్లే చేస్తున్నారు. అయితే ఇటువంటి యాడ్స్ అనేవి మనకు అల్లటప్ప యాప్స్లలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. డబ్బులు సంపాదించడానికి చాలా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు క్రియేట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇటువంటి యాడ్ క్రియేట్ చేసిన కంపెనీ డిస్ప్లే చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో ఫిల్మోరా చాలా పెద్ద కంపెనీ. యాక్చువల్లీ ఫిల్మోరాకి రిలేటెడ్ నేను కూడా వీడియోలు చేశాను. అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాలు నాకు కరెక్ట్ ఇయర్స్ గుర్తుకులేవు కానీ చాలా పాత వీడియో అది. సో అందులో దీనికి సంబంధించిన ఫీచర్స్ అనేవి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఆ టైంలో ఇటువంటి అగ్లీ యాడ్స్ వాళ్ళు డిస్ప్లే చేసేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి మరి వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఇండియాలో వీళ్ళకి సంబంధించిన టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఫిల్మోరా యాప్స్ని వాడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఈ యాడ్ క్రియేట్ చేయడానికి టార్గెట్ ఏంటి, మోటివ్ ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. కానీ కాకపోతే ఈ యాడ్ మాత్రం మన ఇండియన్ సంస్కృతిని, మన ఇండియన్ ఉమెన్ని, మెన్స్ని, మన ఇండియాని అగౌరవపరిచే విధంగా ఉందని చెప్పేసి అయితే నాకు అనిపించింది. సో ఏదైనా కంపెనీ అనేది వాళ్ళ కొత్త ఫీచర్స్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని మంచిగా ప్రజెంట్ చేస్తే మనం ఎలాగో యాక్సెప్ట్ చేస్తాం. ఇలా ఒక ట్రెడిషన్ని కించపరిచే విధంగా లేకపోతే ఒక కంట్రీని కించపరిచే విధంగా యాడ్ చేయకపోతే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫిల్మోరా గురించి మాట్లాడితే ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా పాపులర్ కంపెనీ, చాలా మంచి ఫీచర్స్ నిజంగానే వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉంటాయి. సో నాకు తెలిసి వాళ్ళు ఇలా సేల్స్ని పెంచుకోవడానికి ఇంతగా దిగజారిపోవడం, ఇంతగా కకృతి పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నాకు అనిపించలేదు. ప్లస్ మన ఇండియాలో ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్ని యూత్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళపైన కూడా చెడు ప్రభావం పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే ఫిల్మోరా వాళ్ళు ఈ యాడ్ని బై మిస్టేక్ ప్రజెంట్ చేస్తున్నారు, డిస్ప్లే చేస్తున్నారు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ యాడ్ అనేది మాటికి చాలా నెలల నుంచి నేను చూస్తున్నాను, డిస్ప్లే అవుతూనే ఉంది, ఎక్కడ కూడా స్టాప్ అవ్వట్లేదు. మరి ఇటువంటి యాడ్స్ డిస్ప్లే చేసినప్పుడు వాళ్ళకు క్లిక్స్ వస్తేనే వాళ్ళు ఇంకా ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మొత్తాన్ని నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఫిల్మోరా సాఫ్ట్వేర్ మంచిదే కావచ్చు, అలా అని చెప్పేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని ప్రమోట్ చేయించడానికి వీళ్ళు యూజ్ చేసిన పద్ధతి ఏదైతే ఉంటుందో, వీళ్ళు డిస్ప్లే చేసే యాడ్స్ ఏవైతే ఉంటాయో మన ఇండియన్ కల్చర్ని డిస్రెస్పెక్ట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి యాడ్ని వీళ్ళు వెంటనే స్టాప్ చేయాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి యాడ్ చూసిన తర్వాత మీకు కూడా నాలానే అనిపిస్తే ఇదే వీడియో నేను ట్విట్టర్లో పోస్ట్ చేసి పెట్టాను. అక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాను, ఫిల్మోరా స్టాప్ దిస్ అగ్లీ యాడ్ అని చెప్పేసి. మరి పోస్ట్ ని ఫిల్మోరా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ కి ట్యాగ్ చేయండి. మరి ఇండియన్స్ మీద వీళ్ళు డిస్ప్లే చేసే ఈ అగ్లీ యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ చేయమని చెప్పేసి అయితే వాళ్ళని అడుగుదాం. ఓన్లీ ఫిల్మోరానే కాకుండా ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్లలో కానీ యాప్లో కానీ మీకు ఇటువంటి యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయా? కనిపిస్తే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.